ఏమంటే ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది కదండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఆ శాఖలే కాదు, మిగతా శాఖలు ఇండైరెక్ట్గా చూస్తున్నారు, పార్టీ వ్యవహారాలే చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటంటే మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి జనసేన, డిప్యూటీ సీఎం, అలాగే పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్ ఈ శాఖలకు మంత్రి. ఇది సెటప్, ఈ రాష్ట్రానికి సంబంధించిన సెటప్. కానీ రాష్ట్రంలో ఎవరు మాట చలామణి అవుతుందో మీకు తెలుసా? ఎవరు సలహాలను క్రైటీరియా తీసుకుంటున్నారు, ఎవరు సూచనలకి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎవరు చెప్తే ఈ ప్రభుత్వం నడుస్తుందో మీకు తెలుసా అండి? అది నేను చెప్పనా? టోటల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రం నడుస్తుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 40 years రాజకీయ అనుభవశాలి, పరిపాలనా దక్షకుడు, అపారమైనటువంటి మేధావి, ఎన్ని ఓకే. కానీ చివరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే ఇతనింటున్నాడు. మీరు ఒక్కసారి, నేనేదో గొప్ప చెప్పడం, డప్పు కొట్టడం కాదండి, దీనికి మనం విశ్లేషణాత్మకంగా మనం కాసేపు చెప్పుకుందాం. మీరు ఒక్కసారి చూడండి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని చెప్పేసి ఎవరిదండి సూచన? ఎవరు చేశారు? ఫస్ట్ పిఠాపురంలో చేశాడు సూచన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదండి. ఆయన చేసిన సూచనకి జన సైనికులు అందరూ కూడా ప్రతి చోట డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టారు, సొంత డబ్బులు ఇచ్చి పెట్టారు. సొంత డబ్బులతోటి వాళ్ళు కొన్ని చోట క్యాంటీన్లు కూడా ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా నిర్వహణ చేస్తున్న సమయంలో నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు, మధ్యాహ్నం భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన మేము చాలా సమర్థిస్తున్నాం. ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మేము ఈ డొక్కా సీతమ్మ ఆ పేరు పెడుతున్నాం మధ్యాహ్న భోజన పథకానికి అని చెప్పి అనౌన్స్ చేశాడు. అయిపోయింది కదండి. ఇక రెండోది, పిఠాపురంలోని హోంశాఖ మీద ఆయన విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియా మీద విరుచుకుపడినప్పుడు వెంటనే రాష్ట్రం అంతా కూడా కట్టకట్టలాడిపోయింది హోంశాఖ. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టింగ్లు పెట్టారో వాళ్ళందరూ కూడా కాళ్ళబేరానికి వచ్చారు. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు కావచ్చు, శ్రీరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరు ఆర్జీబీ కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఆర్జీబీ మీద అయితే కేసు నడుస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా దండాలు పెట్టేస్తున్నారు. ప్రత్యేకమైన చట్టం తేవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు. ఆ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఇది రెండోది. ఇలా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన డైరెక్షన్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది, అందులో ఏమీ అనుమానం లేదు. ఆయన డైరెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం, ఆయన పార్టీ కోసం, ఆయన ఉనికిని కాపాడుకోవటం కోసం కాదు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం కోసం ఆయన నుంచి వస్తున్నట్టు ఆలోచనలు. అలాగే ఈ రోజున పిఎస్సిఎస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక, అది కూడా మరి ఈ జనసేన చెందినటువంటి పుల్పర్తి రామాంజనేయులు గారు, జనసేన చెందినటువంటి ఎమ్మెల్యేకే ఆ పదవి కట్టపెట్టడం జరిగింది. వాస్తవానికి ఈ పదవి ప్రతిపక్ష వాడికి ఇస్తారు, కానీ ప్రతిపక్షానికి 11 సీట్లే కదా, అంత మెజార్టీ లేదు. సో అది కూడా జనసేన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, రాష్ట్రంలో జనసేన అనేది మిత్రపక్షమే, కానీ స్వపక్షం కన్నా ఎక్కువగా, అధికార పక్షం కంటే అనంతంగా వాళ్ళు సూచన చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనడంలో ఏమీ సందేహం లేదు. థ్యాంక్ యూ.